అందరికీ నమస్తే అండి. రాజకీయాల్లో ఉన్న పొజిషన్లు, పదవులు, హోదాలు శాశ్వతం కాదు. ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి రాజకీయ నాయకుడి యొక్క తలరాత మారిపోద్ది. ప్రజలు మార్చేస్తారు. సో, ఎంత మోనోపలిజం ఉన్నా, ఎంత నియంతృత్వం ఉన్నా, ఎంత ఏకఛత్రాధిపత్యం ఉన్నా, ఎంత రాజభోగాలు అనుభవించినా అది 5 ఏళ్ళే. 5 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా తిరగేసేస్తారు. అటు ఇటుగా ఉంటే ఖచ్చితంగా తిరగేసేస్తారు. అలా తిరగేసిన తర్వాత వాళ్ళు నిలదొక్కుకోగలరా లేదా, పార్టీని నిలబెట్టగలరా లేదా అనేదే కీలకం. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. గెలిచిన తర్వాత గెలుపుని నిలబెట్టుకోవడం కష్టం. ఓడిపోయిన తర్వాత పార్టీని నిలబెట్టడం కష్టం. అర్థమైంది కదా. ఒకసారి గెలిచిన తర్వాత కంటిన్యూగా గెలవడం కష్టం. ఒకసారి ఓడిపోయిన తర్వాత పార్టీని అసలు నిలబెట్టి పార్టీని బలోపేతం చేయడం కష్టం. దీనిలో తెలుగుదేశం పార్టీ కాస్త ముదిరింది. డెక్క మొక్క తిన్న పార్టీగా మారింది. ఎందుకంటే 43 ఏళ్ల ప్రస్థానం ఉంది, ప్లస్ స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంది, గ్రౌండ్ లెవెల్లో బలమైన వ్యవస్థ ఉంది. పొలిటికల్ స్ట్రక్చర్ టీడీపీకి బలంగా ఉంటుంది. బూత్ లెవెల్లో బలమైన వ్యవస్థ ఉంది టీడీపీకి. కాబట్టి టీడీపీ వరుసగా 2 ఎన్నికల్లో ఓడిపోతే అప్పుడు ఆ పార్టీ గురించి ఆలోచించాలి తప్ప, ఒక ఎన్నికల్లో ఓడిపోతే రెండో ఎన్నికకి టీడీపీ తేరుకోగలదు. చాలాసార్లు అది ప్రూవ్ అయింది కూడా. అయితే ఇప్పుడు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యూచర్ గురించి మాట్లాడుకునే ముందు కొన్ని రాజకీయ పార్టీలను చూద్దాం. బీఎస్పీ, బహుజన్ సమాజ్వాదీ పార్టీ, మాయావతి గారి పార్టీ. ఆ పార్టీ 2007లో అధికారంలోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్లో 206 శాసనసభ స్థానాలు, దాదాపుగా 30.43% ఓట్లు వచ్చాయి. మాయావతి గారు సీఎం అయ్యారు. అంత బాగానే ఉంది. ఆ తర్వాత 5 ఏళ్లకు ఓడిపోయింది పార్టీ. 2012లో కేవలం 25.91% ఓట్లు వచ్చి ఆ పార్టీకి 80 ఎమ్మెల్యే సీట్లే వచ్చాయి. సర్లే, పార్టీ ఓడిపోవడం సహజమే, ప్రతిపక్ష పాత్ర పోషిద్దాం, వచ్చే ఎన్నికల్లో తేరుకుందాం అని అనుకున్నారు. ఆ తర్వాత 2017 ఎలక్షన్స్ వచ్చాయి. బీఎస్పీ పార్టీకి కేవలం 22.23% ఓట్లు మాత్రమే వచ్చాయి. కేవలం 19 అసెంబ్లీ స్థానాలు మాత్రమే బీఎస్పీ గెలుచుకుంది. చూసారా, 206 నుంచి 80కి పడిపోయారు, 80 నుంచి 19కి పడిపోయారు. సరే, ఏముందిలే, రాజకీయాలు ఇవన్నీ సహజమే, మళ్ళీ తేరుకుందాం, మళ్ళీ పోరాటం చేద్దాం, ఫైట్ చేద్దాం అనుకున్నారు. 2022 వచ్చింది. 2022 ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు, 12.88 ఓట్లు, కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటు. అది బీఎస్పీ పరిస్థితి. ఉత్తరప్రదేశ్ దేశంలోనే ఒక పెద్ద రాష్ట్రమైన, ఎక్కువ అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రంలో ఒక పెద్ద పార్టీ చరిత్ర ఎలా మసకబారిందో చూడండి. ఆ పార్టీ ఇప్పుడు ఉనికి కోసం పోరాడుతోంది. కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే. అలాగే మన పక్కనే ఉన్న టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి. ఆ పార్టీ ఉద్యమ పార్టీ. తెలంగాణ ఉద్యమమే ఊపిరిగా, నినాదంగా ఏర్పాటైంది. 2004, 2009 ఏదో అలా వెళ్ళారు. కొన్ని మధ్యలో ఉప ఎన్నికలకు వెళ్ళారు, గెలిచారు, బాగానే ఉంది. 2014లో 63 సీట్లు వచ్చాయి. 2014లో తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి 63 ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి. కేసీఆర్ గారు సీఎం అయ్యారు, తిరుగులేదు. అప్పుడు వరకు ఆయన చాలా మాటలు చెప్పారు. తెలంగాణ వచ్చాక దళితులను ముఖ్యమంత్రిని చేస్తానని అదని ఇదని చెప్పారు. అవన్నీ పక్కన పెట్టేసి సీఎం అయ్యారు. ఆ తర్వాత 2018 వచ్చింది, అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఎమ్మెల్యే సీట్లు పెరిగాయి. 63 కాస్త 88 అయ్యాయి. ఓటింగ్ పర్సంటేజ్ భారీగా పెరిగింది. ఇంకా టీఆర్ఎస్కి తిరుగులేదు అనుకున్నారు. దేశవ్యాప్తంగా ఇంకా మనం దేశానికి వెళ్ళిపోవచ్చు, తెలంగాణ మనకి ఇంక చిన్నదైపోయింది, దేశానికి వెళ్ళిపోవచ్చు. దేశకి నేత కేసీఆర్ గారు దేశకి నేత అయిపోయారు. ఒక ఉద్యమం కోసం, ఒక ప్రత్యేక రాష్ట్రం ఉద్యమం కోసం ఏర్పాటైన, అంటే విభజన కోసం ఏర్పాటైన ఒక పార్టీ జాతీయ రాగం అందుకుంది, జాతీయ సమైక్యత రాగం అందుకుంది. అందుకొని కేసీఆర్ గారు దేశకీ నేత అయిపోయారు. ప్రజలు పిచ్చోళ్ళు కాదుగా, ప్రజల అమాయకులు కాదుగా, ఫాట్మని కొట్టారు, మామూలుగా కొట్ల, బండకేసి కొట్టారు. దాంతో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 39 ఎమ్మెల్యే సీట్లే వచ్చాయి. సర్లే, ఏముందిలే, రాజకీయాల్లో కామనే, ఓడిపోయాము, ప్రతిపక్షంలో ఉంటాము, ప్రతిపక్ష పాత్ర పోషిస్తాము అనుకున్నారు.
కానీ మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క పార్లమెంట్ కూడా గెలుచుకోవాలి. మెదక్ గెలవలేదు, మహబూబ్ నగర్ గెలవలేదు, పెద్దపల్లి గెలవలేదు, ఏది గెలవలేదు. ఒక్కటంటే ఒక్క పార్లమెంట్ సీటు కూడా గెలుచుకోలేదు. మరి ఏమైనట్టు? టీఆర్ఎస్ చరిష్మా ఏమైనట్టు? దేశకీ నేత ఏమైనట్టు? జాతీయ పార్టీ అనే కూతలు ఏమైనట్టు? సరే, ఇప్పుడు ఈ 39 మందిలో సగానికి సగం మంది పార్టీ మారిపోయారు. మిగిలిన వాళ్ళు కూడా పార్టీలో ఉంటారో లేదో డౌటే. ఆ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు వీళ్ళు ముగ్గురు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు పార్టీలో ఉంటారో లేదో నమ్మలేం. సో ఆ ఎమ్మెల్యేలు ఎవరు ఉంటారో ఎవరు వెళ్ళిపోతారో పార్టీ అధినేత కూడా చెప్పలేరు. ఆ పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ కొట్టుమిట్టాడుతుంది. ఇప్పుడు వైసీపీ విషయానికి వద్దాం. వైసీపీ 2014లో గౌరవప్రదమైన స్కోర్ వచ్చింది, గౌరవప్రదమైన ఓట్లు వచ్చాయి, గౌరవప్రదమైన సీట్లు వచ్చాయి, బలమైన ప్రతిపక్షంగా నిలబడ్డారు, కష్టపడ్డారు, పోరాటం చేశారు, పాదయాత్ర చేశారు. 2019లో భారీగా అధికారంలోకి వచ్చారు. కానీ అధికారం కోల్పోయారు. 2024 వచ్చేసరికి 151 సీట్లు కాస్త 11 సీట్లే అయ్యాయి. కేవలం 11 సీట్లు అయ్యాయి. అధికారంలో ఉంటూ ఎన్నెన్నో చేశారు. ఎన్ని రకాల ఎత్తులు వేయాలో అన్ని రకాల ఎత్తులు వేశారు. ఎన్ని రకాల ప్రచారాలు చేయాలో అన్ని రకాల ప్రచారాలు చేశారు. అన్ని వ్యవస్థలను కూడా రాజకీయంగా వాడుకున్నారు. అన్ని వ్యవస్థలను కూడా రాజకీయ ఎన్నికల్లో గెలుపు కోసం వాడుకున్నారు. అస్త్రశస్త్రాలు అన్నీ ప్రయోగించారు. విపరీతంగా ధన ప్రవాహం చేశారు. అయినా సరే 11 సీట్లే వచ్చాయి. సో అంత అధికారంలో ఉన్నప్పుడే ఆ పార్టీకి 11 వచ్చాయంటే ఇప్పుడు ఆ పార్టీని నిలబెట్టడమే సమస్య. పార్టీని గెలుపు ఎలాగ నిలుపుకోలేపారు. 2019 ఎన్నికల్లో వచ్చిన గెలుపుని నిలుపుకోలేకపోయింది వైసీపీ. సో ఇప్పుడు పార్టీని నిలుపుకోవడమే జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్. అందుకు ఆయన కష్టపడుతున్నారు, ప్లాన్ చేసుకుంటున్నారు. ఓడిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత కాస్త డల్ అయిపోయినప్పటికీ, మాట మొహం కాస్త వేరియేషన్స్ వచ్చేసినప్పటికీ ఈ మధ్య కాస్త జనంలోకి వెళ్తున్నారు. ఢిల్లీ వెళ్ళారు, ధర్నా చేశారు, వినుకొండ వెళ్ళారు, నెల్లూరు వెళ్ళారు, చాలా చోట్లకు వెళ్ళారు, మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్నారు. అంటే పార్టీని నిర్లక్ష్యం చేయట్లా. జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఈ టైంలో తను కాస్త పట్టు కోల్పోతే పార్టీ ఇబ్బందుల్లో పడిపోద్ది అనే విషయం జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు. ప్లస్ పార్టీలో నాయకులు కూడా తలో వైపు వెళ్ళిపోతారనే విషయం ఆయనకు బాగా తెలుసు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చాలా జాగ్రత్తగానే పార్టీ విషయంలో ఉంటున్నారు. కానీ పార్టీలో నాయకులు అధికారాన్ని అండ చూసుకొని చేయకూడని తప్పులు చేశారు. సో ఆ కారణంగా కొంత ఇప్పుడు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 24 వరకు కొంతమంది బరితెగించారు, చేయకూడని తప్పులు చేశారు, అరాచకాలు చేశారు, అవినీతిలో తలదూర్చారు, చిల్లర వ్యవహారాల్లో తలదూర్చారు, నోటికి పని చెప్పారు, చాలా దారుణమైన మాటలు మాట్లాడారు. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నారు. ఇప్పుడు కాకపోతే రేపైనా, వచ్చే నెలైనా, వచ్చే సంవత్సరమైనా, ఈ 5 ఏళ్లలో ఎప్పుడో ఒకసారి సోకాల్డ్ కొంతమంది నాయకుల్ని టీడీపీ వాళ్ళు ఖచ్చితంగా టార్గెట్ చేస్తారు. ఈ 50 రోజుల్లో టీడీపీ వాళ్ళు పెద్దగా టార్గెట్ చేయలే. గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నాయి, కొన్ని చోట్ల జరుగుతున్నాయి, బలమైన సంఘటనలు జరుగుతున్నాయి, రాజకీయంగా ప్రతీకార దాడులు జరుగుతున్నాయి. యాక్చువల్లీ లోకేష్ గారు రెడ్ బుక్ ఓపెన్ చేయలేదు అని ఆయన చెప్తున్నాడు. అంటే రెడ్ బుక్ ఓపెన్ చేస్తే అంటే నేను అంటున్నది కార్యకర్తల జోలికి వెళ్తున్నారు టీడీపీ కార్యకర్తలు, కానీ నాయకుల జోలికి వెళ్ళట్లా. కొడాలి నాని గారినో, వల్లభనేని వంశీ గారినో, ఇంకా టీడీపీ వైసీపీ నాయకుల జోలికి ఇంకా వెళ్ళలా. వాళ్ళ జోలికి వెళ్తే వాళ్ళని కాపాడుకోవడం, చట్టపరంగా వాళ్ళు దొరకకుండా చూసుకోవడం వైసీపీకి సమస్య. సో ఇంత చేసిన తర్వాత వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ గెలిస్తే ఓకే, లేకపోతే బీఎస్పీ పరిస్థితే వచ్చేస్తుంది. బీఎస్పీ చూశారు కదా, 206 నుంచి 1కి పడిపోయింది. ఎన్నాళ్ళ పట్ల జస్ట్ 15 సంవత్సరాల్లో ఆ పార్టీ 205 సీట్లు కోల్పోయింది. 2007లో 206 సీట్లు, 2022లో 1 సీటు. సో ఇప్పుడు వైసీపీ కూడా నేర్చుకోవాలి. కొన్ని పార్టీలు ఏ విధంగా కూలిపోతున్నాయి అనేది నేర్చుకోవాలి. ఖచ్చితంగా తగ్గాలి కొన్ని చోట్ల. ఖచ్చితంగా ప్రజలకు తగ్గట్టు రాజకీయం చేయాలి. మన రాజకీయానికి ప్రజల్ని అలవాటు చేసే కంటే ప్రజల ఆలోచనలకి మనం రాజకీయం చేస్తే బెటర్. మనకు వచ్చిన ఆలోచన ప్రజల మీద రుద్దొద్దు. ప్రజల అభిప్రాయాలకు తగ్గట్టు, ప్రజల ఆలోచనలకు తగ్గట్టు మన రాజకీయ విధి విధానాలు మార్చుకుంటే బెటర్. అది వైసీపీ చేయగలిగితే నిలదొక్కుంటుంది, లేకపోతే మాత్రం కష్టం అన్నమాట.